మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగునుగాక. నేటి వాక్య ధ్యానము మార్కు సువార్త 1వ అధ్యాయము 22వ వచనం. ఆయన శాస్త్రుల వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. ప్రియులారా, ఒకనొక సమయమున యేసుక్రీస్తు ప్రభువారు కపెర్నహూములో ప్రవేశించి సమాజ మందిరములోనికి వెళ్ళి బోధించిన సమయంలో ఆ బోధకు ఆనాటి జనులందరూ ఆశ్చర్యపడ్డారు. వారు ఆశ్చర్యపడటానికి గల కారణం, ఆయన శాస్త్రుల వలె పరిసయ్యుల వలె కాక అధికారం గలవాని వలె ఆయన వారికి బోధించాడు. ఈ మాటను మనం పరిశీలన చేయాలి. ఎందుకంటే ఆయనే అన్నిటికీ ఆద్యుడు, ఆయనే సమస్తమునకు మూలాధారం. ఆయన లేకుండా ఏదీ కలగలేదు. ధర్మశాస్త్రమును ఎరిగినవాడు, ప్రవక్తల వచనములను ఎరిగినవాడు, ఆయనే వారి చేత రాయించినటువంటి అధికారం కలిగిన వానిగా, లేఖన అధికారం కలిగి ఆయన బోధించాడు. ఇంకంత మాత్రమే కాదు, ఆయన బోధలో ఉన్న అధికారానికి ప్రత్యేకత ఏంటంటే శాస్త్రుల్లో పరిసయ్యులలో లేనిది. ఆయనకున్నది ఏంటంటే, మీరు మత్తయి సువార్త 23వ అధ్యాయం 3వ వచనం, గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే గాని వారు చేయరు. శాస్త్రులను పరిసయ్యులను ఉద్దేశించి ప్రభువారు చెబుతున్నారు, వారు మీకేం బోధిస్తున్నారో, వారు మీకేం చెబుతున్నారో వాటిని అనుసరించి గైకొనుడి. ఎందుకంటే అవి లేఖనముల్లో ఉన్న వాటిని వారు తెలియజేస్తున్నారు. కానీ వారి క్రియల చొప్పున చేయొద్దు. వారు చెప్పేవారు కానీ చేసేవారు కారు. కానీ ప్రభువారు ఆయన ఏం బోధించారో అది జీవించారు. ఆయన బోధ ఒక రీతిగా, జీవితం ఒక రీతిగా లేదు. పరిసయ్యులు శాస్త్రులు వారి బోధ ఒక రీతిగా ఉంది, వారి జీవితం మరొక రీతిగా ఉంది. బోధించి చెప్పేవారే కానీ చేసేవారు కాదు. కానీ ఆయన ఏం బోధించారో అది చేసి చూయించారు. అందుకనే ఆయన బోధ అధికారంతో కూడినట్టుగా ఉంది. ప్రియులారా, ఈ మాటలు వింటున్నటువంటి మనం పరిశీలన చేయాలి. ఈరోజు ప్రభువారిని కలిగిన వారుగా, క్రీస్తు సంబంధులంగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నట్లో ఉన్నటువంటి ఉద్దేశం, ఈరోజు లోకానికి మనం మాదిరికరంగా ఉండాలి. కొన్ని విషయాలు లోకానికి మనం నేర్పించే వారమై ఉన్నాం. కేవలం మాటలతో చెప్పి సరిపుచ్చుకోవటం కాదు, క్రియాపూర్వకంగా మనం అనుసరిస్తూ గైకొని జీవించేటటువంటి స్థానంలోనికి రావలసిన వారమై ఉన్నాం. సేవకులం కావచ్చు, విశ్వాసులం కావచ్చు, మనం ఎవరమైనా కావచ్చు. కేవలం మాటలు చెప్పుట ద్వారా మాత్రమే కాకుండా చెబుతున్న వాటిని క్రియాపూర్వకంగా అనుసరించే జీవిత విధానం ఉన్నప్పుడే నీ మాటలకు విలువ ఉంటుంది. నీ మాటలకు నీకు విలువ కలుగుతుంది. కానీ శాస్త్రుల వలె పరిసయ్యుల వలె మనం చెప్పేవారుగా ఉండి చేయని వారుగా ఉంటే మన విలువను కోల్పోతాం. ముఖ్యంగా ప్రభు విలువను కూడా తగ్గించేవారుగా ఉంటాం. తీతు పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో ఇలాగ రాయబడింది, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందరు కానీ అసహ్యులను
అవిధేయులను ప్రతి సత్కార్యం విషయమై భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. వినండి ప్రియులారా, దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకుంటున్నారు, కానీ వాళ్ళు ఎలాగున్నారు? అసహ్యులుగా ఉన్నారు, అవిధేయులుగా ఉన్నారు, మంచి కార్యాల్లో భ్రష్టులుగా ఉన్నారు, శూన్యమైపోయిన స్థితిలో ఉన్నారు. వారి క్రియలు వారు చెప్పుకునేదానికి భిన్నంగా ఉంది. వారి క్రియలు దేవుణ్ణి ఎరగమన్నట్టుగా ఉంది. ఇటువంటి వారు ఎలాగ దేవుని నామానికి మహిమ తీసుకొస్తారు? ఇటువంటి వారు ఎలాగ విలువ కలిగిన వారు ఉంటారు? క్రీస్తును కలిగినటువంటి అధికారం కలిగిన వారు ఎలాగుంటారు? మనం ఆలోచించుకోవాలి. మనం ఏం వింటున్నామో, లేకపోతే మనం ఏం ఇతరులకు చెబుతున్నామో, ఇతరులకు చెబుతున్నటువంటి వాటిని మనం చేసి చూపించాలి, క్రియాపూర్వకంగా వాటిని కనపరచాలి. ప్రభువారి బోధలో ఉన్న గొప్పతనం, అధికారం అదే. ఆయన జీవితం అంతా అలాగే ఉంది. ఆయన బోధ ఒక రీతిగా, జీవితం ఒక రీతిగా లేదు. ఆయన బోధ, ఆయన జీవితం, ఆయన క్రియలు అన్నీ ఒకే రీతిగా ఉన్నాయి. అందుకనే ఆయన ఉన్నతమైన గొప్పవాడిగా ఉన్నాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన పిల్లలంగా మనం కూడా అదే జీవితాన్ని కలిగి ఉందాం. గొప్ప విలువను కలిగి ఆయన నామ మహిమార్థమై జీవించుదాం. అట్టి కృపలను దేవుడు మనకు దయచేయునుగాక. పరిశుద్ధుడైన మా దేవ, గొప్ప కాపరి, అపారమైన మీ ప్రేమను బట్టి, ఘనమైన మీ నామాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడారు నాయన. కేవలం మిమ్మల్ని ఎరిగామని చెప్పుకోవటం మాత్రమే కాదు, కానీ దానికి తగిన క్రియలను మేము కనపరుచుకొనగలిగిన జీవితాన్ని మాకందరికి దయచేయమని ప్రార్థిస్తున్నా. మా ప్రియులైన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. ఈ రోజంతా మీ సన్నిధిని తోడుగా ఉంచి మీ కృపతో నింపి బలపరుస్తూ ఉన్నతమైన మీ సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మీకు తోడయ్యుండును గాక.